అప్పట్లో ₹1,00,000 అంటే ఒక రాష్ట్రపతికే జీతం. ఇవాళ ఖర్చు కూడా ఒక రెస్టారెంట్‌కి వెళ్తే 5,000 ఖర్చు పెట్టేస్తున్నారు కదా! 10,000 ఖర్చు అయిపోతుంది ఫ్యామిలీకి. ఆ రోజుల్లో అసలు 5,000 అంటే నాకు అనిపిస్తది. నేను సిటీ కేబుల్‌లో పనిచేసాడు 2,200 జీతం. బయటకు వచ్చే టైంకి 3,200 జీతం. ఇవాళ ₹5,500, ₹6,000 ఒక రెస్టారెంట్ ఒక రోజు బిల్ అయినప్పుడు అనిపిస్తది. ఏంటి ఒక నెల జీతం అని. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు మూసి కూర్చోవాలనిపిస్తుంది. అంతే అంతే. ఇవాల్టి ఆ రోజులతో పోల్చుకుంటే మన కళ్ళెదురుగుండా రెండవ ఒక విప్లవం అది జరిగింది 92. తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ నాకు బాగా గుర్తు. టీవీ9 స్టార్టింగ్‌కి ముందు నేను తేజాలో చేసేవాడిని. టీవీ9కి సంబంధించినటువంటిది ఒక ఏడాది ముందే ప్రిపేర్ చేశారు వాళ్ళు. ప్రిపేర్ చేసే ముందు రవిప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్‌కి వెళ్ళు, తర్వాత ఇంటర్నెట్ అలవాటు చేసుకోగురు, ఇక మనం కార్పొరేట్ ప్రొఫెషనల్ వైపుకి వెళ్తున్నాము, నువ్వు ఆ జాబ్ చేసుకుంటూ అది ప్రిపేర్ అవ్వు, నువ్వు నీ జిల్లాలో 5 జిల్లాలకు సంబంధించిన స్టాఫ్ని ఎవరినైతే డిసైడ్ చేసుకుంటావో వాళ్ళని పంపించే వాళ్ళకి హైదరాబాద్కి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలి మనం, కెమెరామెన్ ప్లస్ రిపోర్టర్, జీతం ఇస్తాం. ఈ ఎన్నాళ్ళు ట్రైనింగ్ అయితే అన్ని నెలలు కూడా జీతం ప్లస్ ఇక్కడ ఫుడ్ అవన్నీ మనమే ఏర్పాటు చేస్తాం, పంపించాను. అప్పుడు నా జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ నేను పంపించాను. నేను మాత్రం అప్పుడు ప్రాక్టీస్ బిగిన్ చేశాను. అప్పుడు ఇంటర్నెట్కి వెళ్తే ఒక